ఎవరూ లేని వాళ్ళకైనా సరే అన్నీ తనే అనుకునేలా ఒకళ్ళిస్తాడు. అలా వాడికి నేను. కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. దేవుడా, స్నేహం నువ్విచ్చిన ఒక వరం. కాలంతో పరుగులు తీసే ఈ రోజుల్లో స్నేహాన్ని దూరం చెయ్యకు. ఏమైంది? మూర్తి గారు 5 లక్షలు ఇస్తే జాబ్ ఇస్తానన్నారా? అంత అవకాశం లేనప్పుడు ఆశపడడం అనవసరం కదా. మూర్తి గారు నీతో మాట్లాడిన వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పారు. అమ్మని అడిగాను, 2 రోజుల్లో డబ్బులు పంపిస్తానన్నది. తొందరపడకు, జాబ్ వస్తుందిలే. థ్యాంక్స్ రా మామ. సరేరా, అయితే నేను వెళ్తాను. ఎక్కడికి రా? ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇంట్రెస్ట్ అవుతున్నా. అయితే నీ ఒక్కడనే వెళ్ళాలా? చిన్నపిల్లాడు ఏమీ కాదులే, వెళ్ళిపోగలవు. డబ్బులు ఏమి మరి? దేవుడి మూలలో రుమాలు చుట్టున్నాయి, పట్టుకెళ్ళి మూర్తి గారికి ఇచ్చి నా పని అయిపోయిన తర్వాత కాల్ చేస్తాను. ఏరా ఎక్కడున్నా? ఏ లేదురా, బండి రిపేరు. ఎక్కడికి? మూర్తి గారు డబ్బులు పెట్టుకొని రమ్మంటారు జాబ్ గురించి. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ రా. చెప్పరా. ఎక్కడ? రాజుని ఇప్పుడే కలిసాను రా. మూర్తి గారి దగ్గరికి వెళ్తాను డబ్బులు ఇవ్వడానికి. సరే, సినిమాకి వెళ్తాను. నువ్వేం చేస్తావు? వాళ్ళందరినీ గదిలో వేసి గడపెట్టి నా గదతో అలాగే చెప్పు. మరి ఒక అమ్మాయి మనసును గెలవాలంటే సింపుల్. గదిలో వేసి గడపెట్టి నా గదతో ఏం చేస్తున్నావురా? మీరు కాల్ చేసిన నంబర్ నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో ఇటు ఫోన్ అవ్వట్లేదంటే. కాల్ చేసిన నంబర్ నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేదు. దొరికినంత వరకు వెతకండి, దొరకగానే కాల్చిపారేయండి. హాయ్ సార్. ఎవరు? నా పేరు చైతన్య. కాల్ చేసి రమ్మన్నారు కదా సార్. సూర్య తెలుసా? నా ఫ్రెండే సార్. తన ఫ్యామిలీ డీటెయిల్స్ కావాలి. ఫ్యామిలీ లేదు సార్. లవ్ ప్రాబ్లం లేదు సార్. అతని ప్రాబ్లం లేదు సార్. మరి మీరు చావాలనుకుంటున్నారు? చావుకి సమస్యకి సంబంధం లేదు. చదువుకునే వేలే కదా, చావుని ఎందుకు ఎంచుకుంటారు? అసలు ఏం జరిగింది సార్? ఈ ఫోన్ సూర్యదేనా? అవును సార్. లాస్ట్ రిసీవ్ కాల్ ఇదే ఉంది, అందుకే కాల్ చేస్తాను. వెంకటేశ్వర హాస్పిటల్కి వెళ్ళు. తన దగ్గర దొరికిన వస్తువు ఇదే.
చైతన్య. సూర్య జాబ్ కోసం 5 లక్షలు తెచ్చాడా 6 లక్షలు తెచ్చాడు సార్? అవునరా, సూర్యగా డబ్బులు తెస్తానాడు, తేలేదురా. మరి రాజు ఎంత తెచ్చాడు సార్? ఎవరి దగ్గర? నేను 5 లక్షలే తీసుకుంటున్నాను, రాజు వచ్చి ఇచ్చాడు. ఏరా ఇలా వచ్చా? ఎందుకురా ఇలా చేసావు? నేనేటి చేశాను రా? అనవసరంగా చంపేశావు కదా. ఏం మాట్లాడుతున్నావు రా? మన దగ్గర దొరికిన వస్తువు ఇది. రాజు వచ్చి ఇచ్చాడు.
డబ్బే కావాలనుకుంటే అప్పు చేసైనా ఇచ్చేవాడిని కదా, అనవసరంగా చంపేశావు. వాడికి అన్నీ నేనే అనుకున్నాను రా, అలాంటిది వాడినే నాకు లేకుండా చేశావు. లైఫ్లో ఎండ వరకు ఉండేది ఫ్రెండేరా. ఫ్రెండ్ అనే పేరులోనే ఎండ అనే పేరుంది. నువ్వు మారుతావా మారవా ఒకటి గుర్తుపెట్టుకో, ప్రాణం పోసే అమ్మాయినా సరే ఒక మనిషికి ప్రాణం పోతే ఆ మనిషికి మరో ప్రాణం పోయలేదు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ప్రాణం, అది లేనిదే ప్రపంచమే లేదు. దేవుడా, స్నేహం నువ్వు ఇచ్చిన ఒక వరం. కాలంతో పెరుగులు తీసే ఈ రోజుల్లో స్నేహాన్ని దూరం చేయకు. దేవుడు ఎవరిని ఒంటరిగా వదిలేడు. ఎవరూ లేని వాళ్ళకైనా సరే అన్నీ తనే అనుకునేలా ఒకళ్ళు ఇస్తాడు. అలా వాడికి నేను, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఈ సృష్టిలో ఏ సంబంధం లేకుండా బలపడే బంధం స్నేహం. అమ్మ అనే నిజం, నాన్ననే తోడు, ప్రేమ అనే ధైర్యం, స్నేహం అనే నమ్మకం అనుకున్న వాళ్ళందరికీ ఇది అంకితం. అని తిరగరా బాగా దోలు తీరిపోతుంది ఇక్కడ, నీకు ఎలాగుంది పడిపోతుంది, బాగా అని తిరగరంటే అసలు ఆడియన్స్ కూడా అందుకే షూటింగ్లు ఎందుకు బాడీ గార్డ్ అయితే సింపుల్గా తిరుగుతారు, ఇలాంటి సమస్యలు వస్తాయి. ఓకే, చావుకి సమస్య సంబంధం లేదు, చదువుకునే వాళ్ళు కదా, చావు ఎందుకు తెలుసుకుంటారు. లంచ్ అయిపోయింది.